ఇవాళ చెప్పబోయే టాపిక్ ఎట్లా అంటే బుర్ర తిరిగిపోద్ది, బుర్రలు గోక్కోవాలి. మనకు కాదండి బుర్రలు గోక్కునేది, అసలు సైంటిస్టులే బుర్ర గోక్కుంటారంట. కానీ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ వినంగానే వాళ్ళు ఏంటి అంత ఎట్టుందేంటి, అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి, మైండ్ బాగ్లింగ్ కాన్సెప్ట్ అనమాట ఇది. నిజంగా మైండ్ బాగ్లింగ్ అంటే అసలు బుర్ర చెదిరిపోయే కాన్సెప్ట్ ఇది. బుర్రలు గోక్కుంటున్నారు. మనకున్న బుర్రలు ఎంతెంత చదువుకుంది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, వాళ్ళు చదువుకుంది పిహెచ్డీలు. ఒక పిహెచ్డీ అయిపోగానే ఇంకో పిహెచ్డీ, ఇంకో దాంట్లో అయిపోగానే ఇంకోటి చేస్తారు. వాళ్ళకే బుర్రలు గోక్కున్నారంటే మన పరిస్థితి ఎవరో చెప్పుకోవాలి, వెళ్ళి చెప్పండి. మన పెంపుడు జంతువులు ఉంటే వాటికి వెళ్ళి చెప్పుకోవాలి మన సంగతులు వెళ్ళి, తప్ప వేరే మనుషులకు మనం చెప్పినా అర్థం కాదు. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంటాంగిల్మెంట్ అంటే మైండ్ బాగ్లింగ్, బుర్ర చెదిరిపోయే కాన్సెప్ట్ ఇది. యాక్చువల్గా 2 పదార్థాలు, ఒక అణువు కింద ఉండే పరమాణువులు సబాటమిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇవి ఏమవుతాయంటే ఇంటర్కనెక్ట్ అయిపోతాయి. ఇంటర్కనెక్ట్ అంటే ఒకటితో ఒకటి కనెక్ట్ అయిపోతాయి. ఓకే, ఇది కనెక్ట్ అయిపోయి ఎలా కనెక్ట్ అవుతాయి, ఎట్లా అతుక్కోదు, వెళ్ళి దూరంగానే ఉంటుంది అది, కానీ కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అయిపోయి ఈ పార్టికల్ ఈ యొక్క పదార్థం ఏమనుకుంటుందో ఆ పదార్థం చేస్తుంది, ఆ పదార్థం ఏమనుకుంటుందో ఈ పదార్థం చేస్తుంది. ఆ పదార్థము ఎలా తిరగాలనుకుంది అనుకో, అక్కడ ఉన్న పదార్థము ఇలా తిరగాలనుకుంది అనుకుంటే ఈ పదార్థం ఎలా తిరుగుతుంది. సడన్ గా ఈ పదార్థం ఎలా తిరగను, నేను ఎలా తిరుగుతానంటే ఆ పదార్థం ఎలా తిరిగిపోతుంది. అది ఎట్లా అంటే నువ్వు ఎంత దూరం పెట్టండి, ఆ ఒక అణువు కింద ఉన్న పరమాణువుల్ని ఎంత దూరం పెట్టండి, కానీ ఒక పరమాణువు ఇంకో పరమాణువుని ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఇప్పటికీ అర్థం కావట్లా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తానేనండి. ఇక్కడ నేను ఒక పరమాణువుని, అక్కడ ఒక పరమాణువు దావీదు. నేను ఎట్లా అంటే దేవుడు ఎట్లా అంటాడు, ఇలా అనగా ఎట్లా అంటాడు. నువ్వు ఎలా అనగలుగుతున్నావు, నువ్వు నన్ను చూసి దాన్ని అనుసరిస్తున్నావు కదా. నేను ఇలా అంటే నన్ను చూస్తున్నావు, నువ్వు ఇలా అంటావు. నేను ఇలా అంటాను, నువ్వు కూడా ఇలా అంటావు, నన్ను చూసి అంటావు. కానీ ఈ కమ్యూనికేషను కొంచెం టైం పడుతుంది. నువ్వు నన్ను చూడాలి అంటే కాంతి నాకు తగలాలి, ఆ కాంతి నీకు కలలో పోవాలి, అది ప్రాసెస్ చేయాలి, అది నడవాలి. కానీ ఇక్కడ ఒక పరమాణువు ఇంకో పరమాణువుని కాంతి వేగంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. పరమాణువు ఇలా వెళ్దామని అనుకునేసరికే ఆ పరమాణు వెళ్తూనే ఉంటుంది అవతలకి. ఈ పరమాణువు కిందకి వెళ్ళిపోవాలనుకుంటేనే వెళ్ళకర్లా ఇక మొదలవుతుంది. ఇంకా ఒక మిల్లీ నానో సెకండ్లో మొదలవుతుంది. ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. అది ఎంత దూరం అన్నా పెట్టు, ఏంటండి ఎంత దూరం అన్నా పెట్టు, నువ్వు స్పేస్ ఎంత అన్నా పెట్టు, దానికి పడే టైం ఎంత అన్నా కానీ ఇన్స్టెంట్గా జరిగిపోదు. ఏ పదార్థమైనా సరే భూమండలం మీద దానికి ఉన్న దూరం పెరిగే కొద్దీ సమయం కూడా పెరుగుతుంది. అంతే కదండి. ఈరోజు మీరు మా ఇంటి పక్కన ఉన్నారు, మీరు రావడానికి దగ్గర, మీరు ఇల్లు దూరంగా మారిపోయారు, మీరు రావడానికి దూరం. మీరు ఎంత దూరం అన్నా ఉండండి, పరమాణువుల్లో ఆ పరమాణువు ఎంత దూరమైనా ఉండనియండి, ఎంత దూరమైనా పర్లేదు, ఎంత దూరమైనా పెట్టండి, అది ఏమనుకుంటుందో ఈ పరమాణు అది చేస్తుంది. ఈ పరమాణువు ఏదనుకుంటే ఆ పరమాణు అది చేస్తుంది. ఎంత స్పీడ్లో చేస్తుంది అంటే కాంతి కంటే ఎక్కువ వేగంతో చేస్తుంది అంట. అది చాలా మంది తెలుసు, ధ్వని చాలా స్పీడ్, కాంతి చాలా స్పీడ్. కాంతి వేగము కంటే గొప్పగా ఒక పరమాణువు ఇంకో పరమాణు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏమైనా కలిసి ఉన్నాయండి, ఏమైనా వైర్లు ఉన్నాయా, మధ్యలో ఏమైనా మీడియం ఉందంటే ఏమీ లేదు, మధ్యలో అంతా శూన్యం. ఒక పరమాణు తీసుకెళ్లి దుబాయ్లో పెట్టి ఇంకో పరమాణు తీసుకెళ్లి గొలబుడిలో పెట్టినా ఈ గొలబుడిలో చేసిన ఏ పరమాణువు కూడా అక్కడ పరమాణువుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అక్కడ పరమాణువు ఇక్కడ పరమాణువు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంత దూరం పెట్టండి, కానీ ఏకకాలంలో స్పాంటేనియస్లీ అలా జరిగిపోతుంది. ఎలా జరిగిద్దండి అంత స్పీడ్గా? అసలు స్పేస్
టైం, ఈ క్వాంటమ్ వరల్డ్లోకి వెళ్తే స్పేస్ అండ్ టైం చాలా మ్యాటర్, చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ స్పేస్ టైం రెండు తీసి పక్కన పడేయండి, నేను ఏమంటే చేస్తా అదే చేస్తా అంటుంది ఈ యొక్క సబాటమిక్ పార్టికల్స్. ఒక మూవీ ఉంది, మూవీ యాంట్ మ్యాన్ చూసారా మీరు ఎవరన్నా? యాంట్ మ్యాన్, వాడు చిన్నగా నొక్కంగానే వాడు చిన్నగా అయిపోతాడు, మళ్ళీ నొక్కంగానే పెద్దగా అయిపోతాడు. ఒకనొక టైంలో వాడు 2 డిస్కులు కొలైడ్ అవ్వగానే వాడు క్వాంటమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు, చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతాడు, చిన్నగా అయిపోతాడు. అక్కడ నుంచి బయటడానికి చాలా టైం పట్టింది. సూక్ష్మంగా వెళ్ళిపోయినప్పుడు, సూక్ష్మంగా కనపడదు మనకి కానీ వెళ్ళిపోతాం దాని లోపల. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి సమయం వేరే ఉంటుంది, మనకు సమయం వేరే ఉంటుంది. కానీ ఇక్కడున్న పరమాణువులు మాత్రము ఎంత దూరమైనా పెట్టండి, ఇక్కడ ఈ పరమాణువు ఏమనుకుంటే ఆ పరమాణువు అక్కడ చేస్తుంది, అక్కడ ఏ పరమాణువు ఉందో ఆ పరమాణువు అనుకుంటే ఇక్కడ పనిచేస్తుంది. ఎంత స్పీడ్లో? కాంతి కంటే గొప్ప స్పీడ్లో. ప్రపంచంలో దేనికి పాసిబుల్ కాదు అసలు ఈ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. నిజంగా నేను చెప్పిన 3 పాయింట్లు ఏంటి? ఒక పరమాణువు ఇంకో పరమాణువు దూరంగా ఉన్నా, ఫస్ట్ పాయింట్ ఏంటి? దూరంగా ఉన్నా ఇక్కడ నేను ఈ పరమాణువు ఏం చేస్తుందో ఆ పరమాణువు అది చేస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, ఎంత స్పీడ్లో చేస్తుంది? కాంతి వేగంలో చేస్తుంది. కాంతి వేగం ఎక్కువ వేగంలోనే చేస్తుంది. మూడోది, అది ఎంత దూరమన్నా ఉండని, ఇక్కడ అనుకోగానే అక్కడ జరిగిపోద్ది కార్యం, ఇక్కడ అనుకోగానే అక్కడ జరిగిపోద్ది. ఈ 3 పాయింట్లు నేను తీసుకుంటున్నాను ఎంటాంగిల్మెంట్ లో. అంటే ఇదే మెయిన్ కాన్సెప్ట్స్. ఇది 3 తీసుకొని నేను ఇవాళ వాక్యంలోకి వెళ్తాను. ఆర్ యు విత్ మీ? ఎస్, ఆర్ యు విత్ మీ మై ఫ్రెండ్స్? ఎస్. పాయింట్ నెంబర్ 1, యూనిటీ ఇన్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. 1 కొరింథీ 12:12 చదువుకుందామా? ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఈ క్వాంటమ్ వరల్డ్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ వరల్డ్ లో ఈ పదార్థములు ఏంటండి? ఈ పదార్థములు అన్ని కూడా ఒక పదార్థం అనుకుంటే ఇంకో పదార్థాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకో పదార్థం అనుకుంటే ఇంకో పదార్థం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఎంత దూరం ఉన్నా సరే. ఈ యొక్క బాడీలో అవయవాలు ఎన్ని ఉన్నా కానీ అన్ని శరీరము మంచి కొరకే పనిచేస్తాయి. అట్లాగే ఈ క్వాంటమ్ వరల్డ్ లో కూడా ఏ అణువు ఎక్కడనే ఉండని, ప్రపంచంలో, ప్రపంచం పైన ఉండని, ప్రపంచం కింద ఉండని, ప్రపంచంలో ఎక్కడనే ఉండని అండి, కానీ అవన్నీ కూడా ఒక మాదిరిగానే పనిచేస్తాయి, ఒకటి అనుకున్నట్టుగానే చేస్తాయి అన్నీ కూడా. అలాగే ప్రియమైన క్రైస్తవ విశ్వాస యాత్రలో కూడా మనమందరము కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం, కొంతమంది ఇంకో చోటు ఉన్నారు, కొంతమంది ఇంకో చోటు ఉన్నారు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూయార్క్ లో, ఎక్కడెక్కడో ఉన్నారు జనాలు. వాళ్ళందరితో కూడా మనం కలిసి క్రీస్తు శరీరమై ఉండాలి, ఒక పని కొరకు పనిచేస్తూ ఉండాలి. ఎలాగైతే ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉన్న పరమాణువులు ఎక్కడ ఉన్నా కూడా ఒకదాన్ని ఇంకో దాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అట్లాగే మనము ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఉత్తేజపరచాలి, ప్రతి ఒక్కరు మరొకరిని ఇగ్నైట్ చేయాలి. మనకున్న అగ్నితో వారిని కూడా అంటించాలి, ముట్టించాలి. వారు కూడా క్రీస్తు కొరకు విశ్వాసంలో వెలగాలి. ప్రతి ఒక్కరు మరొకరిని ఉత్తేజపరుచుతూ, ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ, వెలుగెత్తి దేవునికి చాటుకు ప్రతి ఒక్కరిని పురుగొలపాలని. అలాగ చేయలేకపోతే ఇక మనం దేనికి? ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక సబాటమిక్ పార్టికల్స్, ఒక ఆటమ్స్ మరొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అన్ని చేసుకుంటూ ఒక కార్యం, ఒక మంచి కార్యం కొరకు నడిపిస్తాం. అట్లాగే మనం మాత్రం ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఒకటి మనం చెయ్యట్లేదు, 2 మనం చేసిన వాళ్ళు ఉత్తేజపరచబడలేకపోతున్నారు.
ఒకటి మనం చేయట్లేదు, అందుకే ఇంకొకరు ఉత్తేజపరచలేకపోతున్నాం. ఒకటి మనం ఉత్తేజపరుస్తున్నాం, అవతల ఉత్తేజపరచలేకపోతున్నారు, ఉత్తేజం రావట్లేదు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ ఫైర్, వాళ్ళ ఒక అగ్ని మంట చల్లారిపోయింది. ఎంతసేపటికి ప్రార్థనలో ఎలా ఉంటాయంటే, దేవా నాకు అది కావాలి, ఇది కావాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు కారు కావాలి, బండి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దేవుడికి ఆ ప్రార్థనకు వస్తే చికాకు వచ్చేసింది. మోకరించాడంటే అబ్బో పెద్ద లిస్ట్ ఉంటుంది అనుకుంటాడంటే దేవుడు. తెలియదు, నిజంగా అనుకుంటాడేమో, ఐ డోంట్ నో. ప్రార్థన, అయ్యా దేవా నీకు స్తోత్రము అని స్టార్ట్ చేసి లాస్ట్ దాకా అడుక్కునే వాళ్ళకి అడుక్కొని ఆమేన్ అని వెళ్ళిపోతా ఉంటే, దేవుడితో నీ సహవాసము, దేవుడితో నీ ప్రార్థనా సమయము, ఒక ఏకాంత సమయము ఇంతేనా? ఒక భార్య భర్తను కూడా వచ్చేసి అది ఇది 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 అసలు బాయ్ బాయ్ అని వెళ్ళిపోతే భర్త ఏమనుకుంటాడు? భార్య వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆ డబ్బు ఏంటి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, సరే బో ఇవ్వంగానే సరే బో అంటే భర్తకి ఎలా ఉంటుంది? అట్లాగే భర్త కూడా వచ్చి భార్య దగ్గర అది ఇది అన్ని తీసుకొని చాలా బో అంటే భార్యకి ఎలా ఉంటుంది? ఒక రెబ్బ ఉండాలి కదా, సంభాషణ, మాట్లాడుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం, ఒకరినొకరు చూసుకోవటం, ఒకరికి ఏం కావాలో ఒకరు చూసుకోవటం, ఒక సంబంధం కలిగి ఉండాలి కదా భార్య భర్తలు అంటే. మరి దేవునితో, తండ్రితో మనకెలా సంబంధం ఉండాలి? ఆయన ఇచ్చేవాడు మనం పుచ్చుకునేవాడు, ఆయన ధర్మం వేసేవాడు మనం ధర్మం పుచ్చుకునేవాళ్ళం, ధర్మం తీసుకునేవాళ్ళం, అడుక్కునేవాళ్ళం. ఇదేనా మన రిలేషన్? నో మై ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మార్చాలి. ఎట్లాగా? క్వాంటం వరల్డ్ లో ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఎంత దూరమన్నా ఉండనివ్వండి వాళ్ళని, ఎంత దూరమన్నా ఉండనివ్వండి. మనకి మాధ్యమాలు ఉన్నాయిగా, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఏమంటే ఇన్స్టాగ్రామ్ అని ఉన్నాయిగా. వాటితో మనం ఏం చేయాలా? యూజ్ చేసుకోవాలా. వాటి యూజ్ చేసుకొని ఎక్కడెక్కడో ఉత్తేజపరచాలా, ఎట్లాగో చేయాలా. కానీ అయ్యే నేను మరి ఈ పని చేస్తున్నాను, ఇంకొక ఉత్తేజపడతారా? వాళ్ళని ఉత్తేజపరచగలమా? నీకు అనవసరం, నువ్వు చేయి ఫస్ట్. ఈ వీడియో తీస్తారా నేను, ఈ వీడియో యూరోప్ లో ఉన్నవాడు ఏమన్నా లాభపడతాడా? అమెరికాలో ఉన్నవాడు ఏమన్నా వాడు ఉత్తేజపడతాడా? నీకు అనవసరం. ఇంకోటి ఉత్తేజపరచడానికి నువ్వు ముందుకెళ్ళు. దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ఈరోజు మన వాక్యాలు ప్రపంచంలో అనేక దేశాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూడటమే కాదు, దాన్ని రెప్లికేట్ చేస్తున్నారు. ఆ వాక్యాలను మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ సర్వీసుల్లో వాడుకోవడానికి అనేక మంది, మొత్తం మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వాక్యం మేము చెప్పాలనుకుంటున్నాం, చెప్పుకోండి, ఫ్రీ, గో అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వర్డ్ ఇచ్చినందుకు. మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడో తెలియదు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎవరో ఉత్తేజపడుతున్నారు అక్కడ. మన వల్ల ఒక్కరు ఉత్తేజపరచబడినా, మన వల్ల ఇంకొకరు ఎవరో ఒకరు కొంచెం దేవుడిలో వెలిగి వచ్చినా చాలు. కానీ మనం ఏం చేయకుండా కూడదు, ఇది కూడా చేయాలి. మనకి ఎన్ని మాధ్యమాలు ఉంటాయి, అన్నిటి చేయాలి. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఏది ఉంటే అది దేవుని మహిమపరచడానికి వాడేయాలి. ఆ మహిమపరచడం ద్వారా ఇంకొకటి ఎవరో కావాల్సి ఉంటుంది ఉత్తేజపరచబడటానికి. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 2, ఇంటర్ కనెక్టెడ్ ప్రేయర్. యాకోబు 5:16, జేమ్స్ 5:16. మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండెను. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి పాపం ఇంకొకరితో చెప్పుకోవాలి. అది కొంచెం కష్టమే, కానీ మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అంటే కొంచెం కష్టమే. కానీ రెండోది అయితే కొంచెం బాగుంటది కదా, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఒకరికొరకు ఒకరు ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, వినండి, ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో ఒక అణువు పరమాణువు ఇంకొక అణువు పరమాణువుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ రకం కనెక్ట్ అయి ఉంటుంది? వైర్లతోనా?
ఎంత దూరమన్నా ఉండనివ్వండి, కానీ ఆలోచన విధానంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రార్థన చేస్తున్నాను అనగానే మీరందరూ నాతో పాటు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఈమె నాకు దగ్గరగా ఉంది, ఈమె ఇంకా దగ్గరగా ఉంది, ఆమె దూరంగా ఉంది. అట్లాగే నేను ఆన్లైన్ సర్వీస్ పెట్టాను అనుకోండి, ఆన్లైన్లో ఇంకా కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరోప్లో ఒకరు ఉన్నారనుకుందాం. యూరోప్లో వాళ్ళు నేను కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తాం. వాళ్ళు అక్కడి నుంచి, వారు ఇక్కడి నుంచి. మా ఇద్దరిని కనెక్ట్ చేసేది ఏంటి? ప్రార్థన. ఎంత సమయంలో కనెక్ట్ చేస్తుంది? మిల్లీ సెకండ్స్లోనా? కనెక్ట్ అయ్యే ఉన్నాం అందరం. మనందరం విశ్వాసంలో కనెక్ట్ అయ్యే ఉన్నాం. వాళ్ళు ఎంత దూరమైనా ఉండనివ్వండి, మనం కనెక్ట్ అయ్యే ఉంటాం. ఒకవేళ టైం పట్టింది అంటే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా టైం పడతాయి, చాలా టైం పడతాయి. కానీ నువ్వు అడగక మునిపే, నువ్వు ప్రార్థన చేయక మునిపే, నువ్వు ఏం అడుగుతున్నావో నాకు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థనలు అడగక మునిపే. నేను చెప్పాను ఇందాక, 2 పదార్థాలు అటు ఇటు ఉంటే ఇది ఇటు వెళ్దాం అనుకునే లోపే అది వెళ్తూనే ఉంటుంది అవతలకి. చెప్పాను ఇందాక మీకు మాట. అట్లాగే నేను ప్రార్థన చేయక మునిపే దేవుడు నాకేం చేయాలో మొత్తం చేస్తూనే ఉంటాడు, ముందుగా జరిగిపోతూ ఉంటుంది. వీఆర్ ఆల్ కనెక్టెడ్, నో మ్యాటర్ హౌ ఫార్ వీఆర్. ఎంత దూరం ఉన్నా నాతో కలిసి ఎవరు ప్రార్థన చేసినా కనెక్ట్ అయ్యే ఉంటాం. కొంతమంది సాయంత్రం చూస్తారు, కొంతమంది వారం తర్వాత చూస్తారు, కొంతమంది 10 రోజుల తర్వాత చూస్తారు. ఇదే వాక్యం కొంతమంది నెల తర్వాత కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా వారు ప్రార్థించినప్పుడు ఆ నెల తర్వాత జరిగే ప్రార్థనలు నెల ముందు చేసిన మన ప్రార్థనలతో కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్లీ గ్రహాం గారు ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేశారు. నేను ఇప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన వాక్యం విని, ఆ వాక్యం అయిపోగానే రండి మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరికీ ప్రార్థన చేద్దాం ఉంటాడు ఆయన ఆ వాక్యంలో. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఆ వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రార్థనని ఏకీభవించి, అవును తండ్రి, ఎస్ అవునయ్యా, ఏమెన్, అవునయ్యా జరగాలి, అయ్యా అవునయ్యా జరగాలి, ఆమెన్ అంటే నేను ఆమెన్ అన్నాను. ఆయన వాక్యము 40 years బ్యాక్ రికార్డ్ చేశాడు ఆయన. నేను 40 years తర్వాత ఆ వాక్యం విన్నాను. కానీ ప్రార్థనలో 40 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇద్దరు కనెక్ట్ అయ్యే ఉన్నాం. ఎంతమంది నమ్ముతారు? ఎస్. సో నో మ్యాటర్ ద టైమ్, నో మ్యాటర్ స్పేస్, వీఆర్ ఆల్ కనెక్టెడ్. అందుకే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో అణువులు, పరమాణువులు ఎంత దూరమన్నా ఉండనివ్వండి, ఆ స్పేస్ ఎంత నవ్వనివ్వండి, ఆ టైం ఎంత నవ్వనివ్వండి, ఒకటంటే ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. ఆయన అంటాడు, ఈ రోజు నేను నీ మీద ఆశీర్వాదం పలకాలనుకుంటున్నాను, ఐ బ్లెస్ యూ నేనేమో చూసాను. ఆయన 40 years బ్యాక్ అంటాడు. ఈ రోజు నేను ఆ ప్రార్థన విని థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ అంటాను. ఆయన వాక్యం పలుకుతున్నాడు. ఆయన ఆ వాక్యం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ అంటాను. ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ప్రార్థన అంగీకరిస్తున్నాను. 3 ఏకకాలంలో జరుగుతున్నాయి. మరి ఆయన 40 years బ్యాక్ చేసిన ప్రార్థన ఇప్పుడు పనిచేయదు కదా లెక్క ప్రకారం అనుకోవాలా? నో మ్యాటర్ ఇన్ స్పేస్ అండ్ టైమ్, ద క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్న కాన్సెప్ట్ లో, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో మనం ఎంత దూరమైనా ఉండనివ్వండి, టైం ఎంతైనా పట్టనివ్వండి, స్పేస్ ఎంతైనా ఉండనివ్వండి, వీఆర్ ఆల్ కనెక్టెడ్. మనంతా కనెక్ట్ అయ్యే ఉంటాం. అలాగే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ రోజే ప్రార్థన చేయాలా? రేపు చేయొచ్చా? ఈరోజు చేసే ప్రార్థన చేసేయండి, ఒక ఆశీర్వాదం పలకండి. ఇదే ప్రార్థన మన బిడ్డలు ఒక 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఈ వాక్యం ఉన్నప్పుడు ప్రార్థన తీసుకున్నారనుకోండి, వారికి కూడా ఈ ఆశీర్వాదం వస్తుంది. సో అందుకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? నో మ్యాటర్ వాట్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకోసం చేస్తాను, మీకోసం చేస్తాను, మీకోసం చేస్తాను, మీరు ఇంకోళ్ళ కోసం చేస్తారు. వి ప్రే ఫర్ వన్ అనదర్. అదే రికార్డ్ అయి ఉంటే ఎన్ని సంవత్సరాలన్నా కానివ్వండి, కొన్ని 100 సంవత్సరాలన్నా కానివ్వండి, ఆ రికార్డ్ ఉంటే చాలు, ఆశ మనం కూడా పొందుకోవచ్చు. ఇప్పుడు రైనార్డ్ బాంకే లేరు, ఆయన ఎంతో గొప్ప ఎవాంజలిస్ట్. ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆయన ప్రార్థన మనం ఏకీభవిస్తే. బిల్లీ గ్రహాం గారు లేరు, ఏసన్న గారు లేరు, అట్లాగే చాలా మంది దైవజనులు లేరు ఈ రోజున. కానీ వారి ప్రార్థనలు మనం అంగీకరించి ఈ రోజు మనం ఆమెన్ చెప్పి ఆ ప్రార్థనకి చేస్తే, ఆ ప్రార్థన నుంచి బలము ఆ రోజు అక్కడ లేకపోయినా, మనం ఆ రోజు అక్కడ లేకపోయినా, ఈ రోజు ఆయన ఇక్కడ లేకపోయినా, అది బలంగానే పనిచేస్తుంది. ప్రేయర్స్ ఆర్ ఫర్ ఎవర్, డైమండ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవర్.
ఏదో రోజు మట్లో ప్రేయర్స్ ఆర్ ఫర్ ఎవర్, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫర్ ఎవర్. అందుకే ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే అది ఎప్పటికీ అలా ఉండిపోద్ది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మిమ్మల్ని నేను బహుగా దీవించబడాలని ప్రార్థన చేశాను, కానీ మీరు దీవించబడలేకపోతున్నారు. 10 ఏళ్ళ తర్వాత దీవించబడలేకపోయారు. ఒక్కసారి 10 ఏళ్ళ తర్వాత వెనక్కి వెళ్ళి నన్ను పాస్టర్ గారు దీవించారు 10 ఏళ్ళకి ముందు, దీవించబడాలని. ఎస్ లార్డ్, ఐ టేక్ ఇట్ నౌ. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. తీసుకో, దేవుడు అక్కడే ఉంచుతాడు, దొంగిలింపునివ్వడు. ఆశీర్వాదాలు తీసుకో. ఆల్ దట్ యు హావ్ టు డు ఇస్ గ్రాబ్. తీసుకొని మనం పెట్టుకోవటమే. ఎలాగా అదేమన్నా రిమోటా, అదేమన్నా పండా అలా తీసుకొని దగ్గర పెట్టుకోవడానికి? ఎస్, ఆశీర్వాదాలని మళ్ళీ పొందుకోవచ్చు. ఎలాగా? అయ్యా 10 ఏళ్ళ ముందు నా కోసం ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన బట్టి నేను తీసుకుంటున్నాను. ఎస్, తీసుకోవాలి. అది అందుకని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రార్థన నిత్యం ఉండిపోతుంది వాళ్ళల్లో. మనం నిత్యం ఉండము, మన దీవెనలు నిత్యం ఉండిపోతాయి, మన ఆశీర్వాదం చేయి పెడతాం, మనం చేయి ఉండదు. లేదా మనం ఉంటాం, ప్రార్థన చేసిన వాళ్ళు ఉండరు, కానీ వారి ఆశీర్వాదం వారికి, వారి పిల్లలకి, పిల్లలకి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో నిత్యం ప్రార్థనలు ఎప్పుడు ఉండడానికి కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఎంత దూరం అన్న అవ్వలేమండి. ఇవాళ నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటే ఈ షార్జాలో ఉన్న వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఆమెన్ అంటారు. నో మ్యాటర్ ద డిస్టెన్స్, నో మ్యాటర్ ద టైం, వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఎంటాంగిల్మెంట్లు అదే, ఏ పరమాణువులైనా సరే, ఏ అణువులైనా సరే, ఎంత దూరంలో ఉండనివ్వండి, ఇది ఏమనుకుంటుందో అక్కడ జరుగుతుంది, అదేమనుకుంటుందో ఇక్కడ చేస్తుంది. అనుకోక మునిపే నేను వెళ్ళిపోదా, ఇటు తిరుగుదాం అనుకున్న ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. పాయింట్ నెంబర్ 3, లవ్ దట్ ట్రాన్సెండ్స్. లవ్ దట్ ట్రాన్సెండ్స్. కొరింథీయులకు మొదటి పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏంటది? ప్రేమ. 8, ప్రేమ శాస్త్రకాలం ఉండును. ఎప్పుడు దాకా ఉంటుందండి అది? మనం ఉంటామా? మన ప్రార్థనలు ఉంటాయి, ప్రేమ చేసిన ప్రార్థనలు ఇంకా ఉంటాయి. శాస్త్రం ఉండును, ప్రవచనములైనను నిరర్థక మగులవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థక మగును. కానీ ఏది నిలిచిపోద్ది? అది ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్వాంటమ్ మెకానిక్స్ లో పరమాణువులకి ఒక డీప్ కనెక్షన్ ఉంటుందంట. ఒకటి, అది ఎలా కనెక్ట్ ఉంటుందో మనకు తెలియదు, ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎలాగా? ఒక అణువు ఇంకొక అణువుతో, ఒక పరమాణువు ఇంకో పరమాణువుతో ఎలా కనెక్ట్ అయి ఉంటుందో సైంటిస్టులకి అర్థం కాల, ఫిజిస్ట్లకి అర్థం కాల. కానీ వాటికి ఒక డీప్ కనెక్షన్ ఉంటుందంట, చాలా లోతైన ఒక గట్టి కనెక్షన్ ఉంటుందంట. అది ఎందుకు ఎలా ఉంటుందో తెలియదు. అంత డీప్ కనెక్షన్ ఉండటం వల్లనే ఈ అణువు ఇలా తిరుగుదాం అనుకుంటేనే ఆ అణువు తిరుగుతూనే ఉంటుంది అలాగా. ఈ అణువు ఎలా వెళ్దాం అనుకుంటే ఆ అణువు అలాగే వెళ్తుంది. ఎస్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను నా చెయ్యి ఇలా ఎత్తాలని నేను మనసులో అనుకున్నాను, మీరు చోట్ల ఎలా చేయాలనుకుంటున్నాను. ఇలా చెయ్యి ఎత్తాలంటే ఎన్ని అణువులు కావాలి? ఎన్ని అణువులు ఉంటాయి నా చేతిలో? కోట్ల అణువులు ఉంటాయి. నేను అనుకున్నదేంటి? చెయ్యి పైకెత్తాలని. చెయ్యి పైకెత్తాలని ఎత్తినప్పుడు ఎంత టైం పట్టింది నాకు? చెయ్యి పైకెత్తు అని అనుకోవటము, చెయ్యి ఇట్లా పైకెత్తడం ఎంత టైం పట్టింది నాకు? సెకండా? ఒకే టైంలో జరిగిపోతుంది. చెయ్యి ఎత్తానగా వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి అనగానే అందరూ హల్లెలూయా అంటారు. ఎంత టైంలో జరిగింది? హల్లెలూయా చెప్పడానికి ఎన్ని అణువులు కలిసినాయి? లోపల ఉన్న ఆటమ్స్, సబ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అట్లాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక చెయ్యొత్తు అనగానే నేను మైండ్ చెప్తుంది కాలు చెప్ప, కాలు జరుగు, మనం ఆడతాం. రైట్ అనగానే రైట్, లెఫ్ట్ అనగా రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అనగానే జరుగుతూనే ఉంటుంది. అంటే అణువులన్నీ కలిసి ఒక ఆలోచన మీద నడుస్తూ ఉన్నాయి. మరి దీని అన్నిటికీ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో డీప్ కనెక్షన్ లేకపోతే బాడీ ఎగరాలని, కాళ్ళు దిగాలని, కాళ్ళు మళ్ళీ పైకి ఎట్లా ఎగరాలని, ఎట్లా వెళ్ళాలని, ఇట్లా పడిపోకుండా బ్యాలెన్స్ చేసినట్టు నుంచోవాలని, మళ్ళీ ఇలా అన్న పడిపోకుండా నుంచోవాలని, నా బాడీ మొత్తము ఒకటిగా ఎలా పనిచేస్తుంది? ఒకటిగా పనిచేస్తుంది నా బాడీ అంతా.
పడిపోతుంటే మళ్ళీ కౌంటర్గా ఇలా ఇలా అంటూ ఉంటాం, కౌంటర్ చేసుకుంటూ ఉంటాం. బాడీ అంతా ఒకటిగా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాడీలో ఉన్న యాటమ్స్ కూడా ఏదో డీప్ కనెక్షన్ ఉంది. బ్రెయిన్ ఎంజితో చేస్తుంది, ఏదో డీప్ కనెక్షన్. ఎలా కనెక్ట్ అయ్యి నాకు తెలియదు. మొత్తానికి ఏదో ప్రతి అణువు, ప్రతి పరమాణువు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. దూరంగానే ఉంటాయి. మనం మైక్రోస్కోప్ ఇంకా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టుకుంటే ఒక ఆటంలో ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంటుంది. దూరంగానే ఉంటాయి, కానీ కనెక్ట్ అయి ఉంటాం. లైక్ వైజ్ మనందరినీ కలిపేది ఏదైనా ఉంది అంటే, ప్రతి ఒక్క మనిషిని, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిని ఏదైనా కలిపింది అంటే అది ప్రేమనే. డబ్బు అందరినీ కలపదు, డబ్బునోళ్ళనే కలుపుకుంటది. అవునా కాదండి? డబ్బునోళ్ళనే కలుపుకుంటది. డబ్బు లేని వాళ్ళే కలుపుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడే ఏదన్నా చూడండి, చదువున్న వాళ్ళనే, చదువు లేని వాళ్ళనే, ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి లేకపోతే. కానీ అందరిని ఏదైనా కలిపింది అంటే ప్రతి ఒక్క మనిషిని, అది గొప్పవాడినేమి పేదవాడినేమి, జ్ఞానమున్నను జ్ఞానము లేకపోయినాను, చనిపోయినాను బతుకున్నాను, ఏదైనా కలిపింది అది ప్రేమ ఒక్కటే. ద డీప్ కనెక్షన్ దట్ వి ఆల్ షేర్. నిజంగా ద్వేషించేవాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఏం ఆశించలేం. వాడి దగ్గర ఏదైనా ఇమ్మన్నా కూడా ఇవ్వడు, ద్వేషిస్తే. అదే ప్రేమ ఉంటే అన్ని ఇవ్వాలనిపిస్తుంది. సో ఒక కనెక్షన్ మన అందరినీ ఒకటిగా చేసేది ఏదైనా ఉందంటే అది ప్రేమ. అది కనబడుతుందండి. అక్కయ్యకి, నాకు, తమ్ముడికి, అక్కకున్న ప్రేమ కనబడుతుందా? ఆ ప్రేమ తెగ ఎలా ఉంది అక్కయ్య? ఎక్కడుంది? ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? నా చెల్లికి నాకు ప్రేమ. ఇప్పుడు మన తీగలు ఏమైనా ఉన్నాయండి మనకి? ఎలా? మా అమ్మకి నాకు ప్రేమ, తీగలు లేవుగా, అంటుకొని ఉన్నాం. పోనీ దగ్గర ఉన్నాం కాబట్టి అనిపిస్తుందండి. మీ అమ్మగారు దూరంగా ఉన్నారుగా, తీగలు ఉన్నాయి ఏమన్నా మీకు? మరి ఎలాగా? ప్రేమ అది ఒక డీప్ కనెక్షన్. అది హృదయంలో ఉండే డీప్ కనెక్షన్. అది ఎంత లోతుకి వెళ్తుందో ప్రేమ, మన ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. ఒకరి మీద లోతైన ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో. లైక్ వైజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ శాశ్వత కాలం ఉండును, అన్నిటినీ తాలుకొనును. అంటే ఈ ప్రేమ అనేది ఒక డీపెస్ట్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్స్. కానీ అది ఎక్కడ కనబడదు. అట్లాగే యాటమ్కి కూడా ఒక డీపెస్ట్ కనెక్షన్ ఉంది. అది ప్రేమ అని చెప్పను నేను. ఒక సబ్ ఆటమిక్ పార్టికల్, పరమాణువులకి ఇంకో పరమాణువుకి ఏదో డీప్ కనెక్షన్ ఉంది, అది ప్రేమ అని చెప్పను. కానీ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. అట్లాగే దేవుడు కూడా మనందరినీ కూడా ప్రేమ చేత ఏకం చేయాలనే ఆయన ప్రేమమయుడిగా వచ్చాడు. యేసయ్య రాజుగా వచ్చి కసితో రాలా, ప్రేమతో వచ్చి ప్రేమ నేర్పాడు. ఎందుకు? అందరూ కలిసి ఉండాలి, అది ఆయన ఉద్దేశం. 4వది, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను 16:13. స్పిరిచువల్ సెన్సిటివిటీ. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సరతులనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోతున్న సంగతులు మీకు తెలియచేయను. ప్రియమైన దేవుని బిడ్డల, అయితే అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వస్తాడు ఆయన? యేసయ్య వెళ్ళిపోతే ఆయన రావాలి. ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన తనంతట తానుగా ఏమీ బోధించట్లేదు. ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, యేసయ్య ఏదైతే చేశాడో, ఏదైతే విన్నాడో, తండ్రి ఏదో చేశాడో, ఏదైతే విన్నాడో అది మాత్రమే చెప్తా అన్నాడు. అది మాత్రమే చెప్తాను. సో మనందరము ఒక ఆత్మకి కనెక్ట్ అయి ఉన్నాం. డీప్ కనెక్షన్. ఈ డీప్ కనెక్షన్ ఎవరితో ఉందంటే పరిశుద్ధాత్మ దేవునితో. ఈ పరిశుద్ధాత్మ దేవుని కనెక్షన్ ఎలా ఉందంటే, ఆయన తండ్రిని ఏదైతే చూశాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని ఏదైతే విన్నాడో, చూశాడో అవే మనకి బోధిస్తాడు. సో మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవునితోనే కనెక్ట్ అయి ఉన్నాం. సొంతంగా ఆయన బోధించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్వాంటమ్ వరల్డ్ లో కూడా ఒక అణువు మరొక అణువు, ఒక పరమాణువు
మరొక పరమాణువు, రెండు కూడా ఎలా ఉన్నాయంటే కమ్యూనికేట్ చేసుకుంటాయంట. దే టాక్ టు ఈచ్ అదర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా బోధిస్తాడో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు ఏం చేశాడు, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్తాడు. అది కూడా రెఫరెన్స్ ఏంటి, మళ్ళీ రెఫరెన్స్ టు క్రైస్ట్ అండ్ రెఫరెన్స్ టు గాడ్. ఆ రెఫరెన్స్లు తీసుకుంటాడు, మనకి బోధిస్తాడు, అంటే మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు అంటే మనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే పరమాణువులు, అణువులు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, ఒకదానితో ఒకటి పరిచయం పెంచుకుంటాయి. ఒకటి చెప్పేది మరొకటి వింటది, ఒకటి చెప్పేది మరొకటి విని అది చేస్తుంది అనే విషయాన్ని మనం క్వాంటం వరల్డ్ తెలుసుకుంటున్నాము. కానీ ఈ బైబుల్ అసలు ఎప్పటి నుంచో ఉంది కదా ఈ వాక్యం అనేది. అసలు ఆది యందు వాక్యం ఉంటుంది, అన్నిటికంటే ముందు వాక్యం ఉంది. ఆ వాక్యంతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు మనతో, మనకి బోధిస్తాడు, మనం వింటాం. సో దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. క్వాంటం వరల్డ్ లో రెండు పరమాణువులైనా సరే, అణువులైనా సరే ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. కానీ దేవుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే కదా, పరిశుద్ధాత్మ దేవుడే కదా, డౌట్ ఏముందా? పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడా లేకపోతే తండ్రి దేవుడు గొప్ప దేవుడా? నిజం చెప్పాలంటే తండ్రే గొప్ప దేవుడు కదా. తండ్రే ఆత్మయ్య ఉన్నాడు, తండ్రే క్రీస్తయ్య ఉన్నాడు. తండ్రికి ఎంత బలం ఉందో క్రీస్తుకి అంతే బలం ఉంది, క్రీస్తుకి ఎంత పరిశుద్ధాత్మ దేవుడు. సో వెన్ హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్ టు us, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే తండ్రే మనతో మాట్లాడినాడు, దేవుడే మనతో మాట్లాడినట్టు. ఆయనకి ఈయనకి సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఆయన వేరు ఈయన వేరు. ఆయన ఒకలా బిహేవ్ చేస్తాడు, ఈయన ఒకలా బిహేవ్ చేస్తాడు ఆయన. కానీ ఇద్దరికి ఒకటే పవర్, ఇద్దరు దేవుళ్ళే. మనం ఆయన్ని దేవుడు అని పిలుస్తాం, ఈయన దేవుడు అని పిలుస్తాం. ఆయన ఒక దేవుడే. మళ్ళీ క్వాంటమ్ వరల్డ్ సూపర్పోజిషన్ లో రెండు పదార్థాలు రెండు వేరే వేరే చోట్ల ఉన్నా రెండు వేరే వేరేగా బిహేవ్ చేస్తాయి. అట్లాగే తండ్రి అక్కడ ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, రెండు వేరే వేరేగా ఉన్నప్పటికీ కూడా రెండు వేరే వేరేగా బిహేవ్ చేస్తాయి. కానీ రెండు మాత్రము దేవుడే, వారిద్దరు కూడా ఒక దేవుడే. అది అర్థం కాదు చాలా మందికి, ఎందుకంటే వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ తెలియాలి ముందు. పదార్థాలు ఒకటైనప్పుడు నమ్ముతున్నారుగా, మరి ఈ పదార్థాలు వేరే వేరేగా ఉంటే ఒకటని ఎందుకు నమ్మట్లేదు? నమ్మటానికి మతం అడ్డొచ్చేస్తుంది, నమ్మటానికి కులం అడ్డొచ్చేస్తుంది, నమ్మటానికి విధి విధానం అడ్డొచ్చేస్తాయి, అందుకే నమ్మరు. సో ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి పరమాణువులు. అట్లాగే మనం ప్రార్థనలో కూడా దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడతాడండి, అందరితోనూ మాట్లాడతాడు దేవుడు. కానీ మనమే వినం, గ్రహించం, ఎందుకంటే వాక్యము నిజం నిరూపిస్తుంది. అయితే ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సతతులు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోతున్న విషయాలను మీకు తెలియజేయను. అంటే మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మనం ఏం చేయాలి? ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన అనగానే మోకరించి కాదు, రోజు మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడు మనం నడుస్తున్నా మాట్లాడుతూ, స్నానం చేస్తున్నా మాట్లాడుతూ ఉండాలి, డ్రైవింగ్ అప్పుడు మాట్లాడుతున్నాడు, పడుకున్నప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. అది కమ్యూనికేషన్, అది మాట్లాడుతూనే ఉండాలి. కానీ మన ప్రార్థన ఎలా తయారైపోయినాయి అంటే మామూలుగా దేవునితో మాట్లాడడం, సామాన్యంగా దేవునితో మాట్లాడడం. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మంచి తయారైపోయి బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకొని మోకరించి, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అది ఇప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఇస్తా అన్నావుగా, నాకు అది పోయింది, ఇది పోయింది, ఎందుకయ్యా, ఎందుకు తీసావయ్యా నా దగ్గర నుంచి, ఇది ఎందుకయ్యా, నాకు ఎట్లా చేస్తాను, నేను ప్రార్థన చేయట్లేదా, నేను మోకరించడం లేదా, బైబిల్ సంకలో పెట్టుకోవట్లేదా, నేను చర్చికి పోవట్లేదా, నేను చర్చికి రావట్లేదా, బైబిల్ సంకలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం కదయ్యా, ఎందుకు? మళ్ళీ క్వశ్చన్స్, ఒకటి క్వశ్చన్స్, ఇంకోటి డిమాండ్లు. అందుకే మన ప్రార్థన ఇప్పుడు కూడా రెండు వైపులో ఉండాలి. ఆయన చెప్పేది వినగలిగే చెవులు ఉండాలి మనకి. మనం మాట్లాడినప్పుడు మనం ఏం అడుగుతున్నాం ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు కావాల్సినవి తెలుసండి. నాకు ఈరోజు ఒక బైక్ కావాలి, నువ్వు అడగక మునికే ఆయన తెలుసు. ఎందుకంటే మనం ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉన్నాం మేమంతా. మీరంతా కూడా దేవునితో కనెక్ట్ అయ్యే ఉన్నారు. అందుకే మీరు ఏది అడుగుతారో వాటిని అడగక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు? కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి. నువ్వు అడగక్కర్లా, ఆయన తెలుసు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా చేయాలి. అడగక మునిపే తెలుసు ఆయనకి. అడిగి మరి నాకు తెలుసావా, అడిగి సార్ చెప్పానా, అది అక్కర్లా, దేవునికి అన్నీ తెలుసు. మనం ఏం చేయాలంటే, అయ్యా దీన్ని అడగబోతున్నాన్ని
ఉంటాయిగా, లిస్టులు ఉంటాయిగా, బకెట్ లిస్ట్ ఉంటుందిగా, నాకు అది కావాలి ఇది కావాలని ఉంటుంది కదమ్మా. ఎవరికి ఉండదు చెప్పండి? అయ్యా ఈ లిస్టు నేను అనుకుంటున్నాను, నేను అనుకున్నా నీకు తెలుసు, నేను మళ్ళీ మొత్తం అవి ఇక్కడ పెట్టి చెప్పదలుచుకోలేదు. యు నో ఇట్. నాకేం కావాలో నీకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. నేనేం అడగను, ఇంకా వదిలి తీసేసేయండి. ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి? ఎలా ఉన్నారు? బాగున్నారా? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎలా ఉండాలనుకుంటున్నాను? నేనేం చేయాలి? ఎలాగా నాకు అర్థం కావట్లేదు. చేయాలని ఆశ ఉంది అయ్యా నాకు, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నాకు కొంచెం బోధిస్తారా దాని విషయాన్ని? కానీ నేను చేయాలనుకుంటున్నాను అయ్యా నీకోసం, కానీ డబ్బులు లేవు అయ్యా, నాకు సరిపోవట్లేదు, నా దగ్గర ఉన్న డబ్బు సరిపోవట్లేదు. ఈ సేవలో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నా డబ్బు సరిపోవట్లేదు. ఎలా చేస్తే డబ్బులు వస్తాయి? పోనీ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా? లేకపోతే అరేంజ్ చెప్పిన పర్లేదు, నేనేం చేయాలి చెప్పండి ముందు. సరే సరే, స్వర్లత గారి గురించి అడగాలనుకుంటున్నాను. దేవా, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆమెతో నేను ఎలా మాట్లాడాలి? అయితే రూత్తో మాట్లాడాలనుకుంటున్నాను, లేకపోతే కుమారుతో మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను ఏ రకంగా తీసుకుంటారు నన్ను వాళ్ళు? చెప్పండి, నాకు బోధించండి, నాకు చెప్పండి. నన్ను ఏ రకంగా తీసుకుంటారు వాళ్ళు? నేను ఏ రకంగా మీరు అనుకున్న విషయాన్ని నేను వారు చేరవేయగలను? వారు ఎలా తీసుకుంటారో నీకు తెలుసు, కానీ నేను ఏ రకంగా నేను ముందుకెళ్ళాలి? నా ఆలోచనలో ఒకటి ఉంటుంది, మీకు మీ దగ్గర రావాలని, ఒక విషయం చెప్పాలని, కానీ నేను అనుకుంటున్నాను ఇది, కానీ మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఇది అనుకున్నది రైటేనా కాదా? అట్లాగే నేను డేవిడ్తో మాట్లాడాలనుకుంటున్నాను, డేవిడ్ పని చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది చేయనా వద్దా, ఎలా చేయను? ఈ అడగాలి దేవునితో. మీరు మాట్లాడాలి, ఎలా చేయాలనుకుంటున్నాను? ప్రతి ఒక్కటి. ఒక చిన్న పిల్లవాడు తండ్రిని, డాడీ ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, మరి ఏమంటారా వద్దంటారా? ఎలా ఓకేనా వద్దా? మీరు చెప్పండి నేను చేస్తాను అని ఎట్లాగా తండ్రికి బిడ్డకి ఉన్న సంబంధం అలా మాట్లాడాలి. కానీ మనం ఎలా మాట్లాడతాం మనం చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. సో మన ప్రార్థనలన్నీ కూడా ఒక కమ్యూనికేషన్ లాగా, ఒక సంబంధికుడితో, ఒక తండ్రి అయిన దేవునితో సంబంధంతో ఉండి నేనేం చేయాలి, మీరు ఏమనుకుంటున్నారు చేయాలని, మీ చిత్తం నెరవేర్చడానికి నేనేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, నాకు కొంచెం నాకు సమకూర్చండి, నాకు ఎలా చేయాలి చేయండి, నా దగ్గర ఉన్నదే సరిపోద్ది, అయ్యేదాకా వాడతాను, అయిపోయేసరికల్లా మళ్ళీ అవమానం పడకుండా అయ్యా నువ్వు కొంచెం సమకూర్చు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీకు మహింపడ. ఈ రకంగా మాట్లాడి చూడండి ఒకసారి. అప్పుడు ఆయన మాట్లాడేది మనకు అర్థమవుతుంది, వినపడిద్ది. మనం చెప్పేది చెప్పుకుంటూ చెప్పేసి ఇది ఎందుకు చేసావు, అదెందుకు చేసావు, నాకెందుకు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, సువార్త చెప్పాను కదా, నాకే ఇట్లా నొప్పులు, నాకే ఎందుకు ఇది, నాకే ఇట్లా ఎందుకు అవుతుంది, అందరికి అవ్వట్లేదు ఎందుకు, ఆమెకి ఎందుకు అవ్వట్లేదు, ఈమెకి ఎందుకు అవ్వట్లేదు, నాకే ఎందుకు అవుతుంది అని క్వశ్చన్లు వేసేసి లాస్ట్కి యేసయ్య నామములో ఏమడుగుతున్నావు? మనకు కావాల్సిన దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రేయర్. మనం కనెక్ట్ అయి ఉండాలి. ఇట్లాంటి ప్రార్థన మనం కనెక్ట్ అవ్వం దేవునితో. కనెక్ట్ అవ్వాలంటే ఆయన భావాలు ఏంటి, మన భావాలు చెప్పడం కాదు, ఆయనకి మన పట్ల ఏ భావం ఉందో ఆ భావాన్ని నాకు కలగజేయ, అప్పుడు మనం కనెక్ట్ అవుతేనే కనెక్ట్ అవుతాం. అంతేనా? ఇప్పుడు నా జియో అండి, నాది సిగ్నల్ పలానా చోట టవర్ ఉండదు, ఒక చోట కొంచెం దూరంగా వెళ్తే అటు హైదరాబాద్ అటు వెళ్ళాం, మారుమూల ప్రాంతాల్లో జియో సిగ్నల్ రావట్లేదు. నా పక్కన బిఎస్ఎన్ఎల్ ఉంది, వాడికి వస్తుంది సిగ్నల్ అని చెప్పి నాకు జియో రావట్లేదు కాబట్టి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ నాకు రావాలంటే వస్తుందా? నేను జియోతోనే కనెక్ట్ అయి ఉన్నా, సో నాకు జియోనే వస్తుంది. పక్కన ఇంక ఏ టవర్ ఉండనివ్వండి, ఆ సిగ్నల్ రాదు. సో మనం అనుకున్నది ఎట్టి, మనకు కావాల్సినవి మీరు ఇహలోక భోగముల నిమిత్తం మీరు అడుగుదురు కానీ మీకు అవి సంభవించమంటాడు, దక్కవు. ఎందుకంటే మీ భోగం నిమిత్తం అడుగుతున్నారు. మనం అడుగుతాం, నిజంగా మనకు కావాల్సిన భోగం నిమిత్తమే, మనకు కావాల్సిన అడుగుతాం. కానీ దేవుడు మనకేం ఇవ్వాలనుకుంటున్నాడో అడగం. నువ్వు నేను అడిగితే చాలు, నువ్వు అనుకుంది నాకే ఉపయోగించుకో అన్నట్టు మన ప్రార్థనలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ రాంగ్ ఇన్ ప్రేయర్. అట్లా ఉంటే కనెక్ట్ అవ్వం. సో క్వాంటమ్ మెకానిక్స్ లో కూడా ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ తో కమ్యూనికేట్ చేస్తుందంట. ఒక పరమాణువు ఇంకో పరమాణుతో మాట్లాడుకుంటాయంట రెండు. ఎంత దూరమైన ఉండేవండి, ఎంత దూరం పెట్టండి, ఎంత దూరం మనం పెట్టండి, ప్రపంచం ఆ మూల ఈ మూల పెట్టండి, కానీ మాట్లాడుకుంటాయంట. ఏమనుకుంటుందో దాన్ని తెలుస్తుంది, అదే అనుకుంటే దీన్ని తెలుస్తుంది, రెండు ఒకటే చేస్తాయి, ఇటు వెళ్దాం అటు వెళ్తాయి. అట్లాగా ఈ యొక్క ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యే ఉంటుంది. కానీ మనం మాత్రమే దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటాం. మరి ఏ జంతువు కోసం రాలా, ఏ పుట్ట కోసం రాలా, ఏ చెట్టు కోసం రాలా, కేవలం మన కోసం వచ్చాడు. ఎందుకు తెలుసా? మనం కనెక్ట్ అవ్వట్లేదని దేవునికి. ఆయన నుంచి దూరం వెళ్ళిపోయామనే, ఆయన నుంచి ఎక్కడికో పాపంలోకి వెళ్ళిపోతున్నామని మళ్ళీ ఆయన వచ్చి మనల్ని కనెక్ట్ చేశాడు సిలువ వేసుకొని. మళ్ళీ అదే అవుతుంది. మళ్ళీ
మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నాం, కనెక్ట్ అవ్వట్లా. వీ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్. ఆఖరిది ఎటర్నల్ కనెక్షన్. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39. రోమా 8, 38, 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులను ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో నథింగ్ కెన్ సెపరేట్ us from the love of God. దేవుని ప్రేమ నుండి, దేవుని యొక్క కృప నుండి మనల్ని వేరు చేయడానికి ఎవరు సరిపోరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నాకు భర్త లేదు, సో దేవుని ప్రేమ నుంచి చెడగొట్టాలి మిమ్మల్ని. నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేవుని ప్రేమ ఒకరి మీద ఉన్నప్పుడు ఎవరు కూడా దాని నుంచి వారిని తప్పించలేరు. సో దే హ్యావ్ అ డీపెస్ట్ కనెక్షన్. అటువంటి కనెక్షన్ ఉండాలి. అటువంటి కనెక్షన్ మనకి లేకపోతే, దేవుని ప్రేమ చూడండి, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరం అని రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఓకే, మనం ఆయన ప్రేమిస్తున్నాం, ఓకే, బట్ వేర్ ఇస్ ద కనెక్షన్? వేర్ ఇస్ ద కనెక్షన్? మనం దేవునితో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, డేవిడ్, మనము 10 ఏళ్ళ ముందు కలిసాం, 10 years బ్యాక్ కలిసామండి. మళ్ళీ మాట్లాడుకోవాలా ఇవాళ దాకా. ఆ రోజు హాయ్ బాయ్ అనుకున్నాము, కలిసి భోజనం చేసాం, వెళ్ళిపోయాం. ఇంకా 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ముసలోళ్ళు అయిపోయాం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు. ఇంకా మా కనెక్షన్ ఉంటుందంటారా? అట్లాగే నేను శ్రీనివాస్ గారితో రోజు మాట్లాడుతున్నాను, మేము రోజు బయటికి వెళ్తాం, మేము రోజు భోజనం చేస్తాం కలిసి, మేము రోజు బయటకి షికారు వెళ్తే వస్తాం సాయంత్రం పూట చల్లగా అలాగా. ఎవరితో కనెక్షన్ ఉంటుంది? మీతోనా ఆయనతోనా? ఇద్దరితో ఉంటుందా? నో. రియాలిటీలో ఆలోచించండి, రియాలిటీలోకి రండి. ఎవరితో ఎక్కువైతే మనం సమయం గడుపుతామో వారితోనే మనకు ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో వారితోనే ఎక్కువ సంబంధం ఉంటుంది. ఓకే, ఇంకా చెప్పాలంటే మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎక్కి ఏడుస్తామా? చెప్పండి స్వర్ణలత గారు. ఇంటి పైన వాళ్ళు, ఇంటి కిందోళ్ళో, లేకపోతే మీ ఊరోళ్ళు ఎవరో చనిపోతే ఎక్కి ఏడుస్తామా? లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు, ఆ ఇంటి పక్కన వాళ్ళు, పైన వాళ్ళు, లేకపోతే మా ఇంట్లోకి ఏమైనా ఆపద వస్తే నేను ఎక్కువ ఏడుస్తానా? ఎందుకని? అంతే, ఏం తీగలేసుకొని కూర్చున్నాం అందరం. డీప్ కనెక్షన్. అట్లాగే ఎందుకు కనెక్ట్ అయ్యి ఉన్నాం? మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఒకరికొరకు ఏం చేయాలో ఆలోచించుకుంటా ఉంటాం. ఒకరికి బాగోపోతే మరొకరు దాని కొరకు ప్రార్థన చేస్తారు, వారి కొరకు ఇంకోటి చేస్తారు. మనకు బాగోపోతే ఇంకొకరు చూసుకుంటారు మనల్ని. అలా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఎక్కువ సంభాషణ. ఏం కావాలన్నా నీకు? ఇది. మీకేం కావాలమ్మా? ఇది. ఏది కావాలో పుచ్చుకుంటా ఉంటాం. ఇచ్చి పుచ్చుకోవటం, పంచుకోవటము, కలిసి ఉండటం నేర్చుకుంటాం. See, the same thing happens with God. మనం ఎప్పుడు కూడా కావాల్సిన అడగటం కాదు, అయ్యా ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా నేను దేవుని ఎప్పుడు మాట్లాడతాను అంటే, ఎగ్జాంపుల్ నేను బండి మీద డ్రైవింగ్ అప్పుడు మాట్లాడుతూ ఉంటాం, బాత్రూమ్ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం, బట్టలు వేసుకుంటున్నప్పుడు, క్లినిక్లో ఉన్నప్పుడు, ఎలా చేయాలయ్యా ఇది, నాకు ఇది రావట్లా, ఈ కేసు నాకు అర్థం కావట్లా, ఐ స్పీక్ టు గాడ్, ఇది అర్థం కావట్లా, ఇది చాలా టఫ్గా ఉంది, ఏంటి ఈ ప్రాక్టీస్లో ఆ పేషెంట్ ట్రీట్ చేయలేనా? చేయాలంటే నేను ఏం నేర్చుకోవాలి, ఇంకేమైనా చదవాలా, సరే ఉన్న జ్ఞానాన్ని నేను మర్చిపోయానా, లేకపోతే నాకు తెలుసు కూడా నాకు తెలియనట్టు నేను ఉండిపోయానా, ఏం చేస్తే నాకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి? ఐ స్పీక్ టు గాడ్. ఎవరి గురించి? నా పేషెంట్ల నిమిత్తం, అట్లా నా సంఘస్థుల నిమిత్తం, నా కుటుంబీకుల నిమిత్తం మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడు కూడా. అలాంటి సంభాషణ ఎప్పుడైతే మీకు దేవుని కలిగి ఉంటుందో, యు విల్ హ్యావ్ ఎటర్నల్ కనెక్షన్. విడతీయని బంధం అయిపోద్ది. ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు మాట్లాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ ఇచ్చేసి నేను క్లోజ్ చేసుకుంటాను. శ్రీను గారితో పొద్దున ఎప్పుడు మాట్లాడతారు? పొద్దున అని చెప్పమాకండి, రోజు మాట్లాడుతూనే ఉంటారా? ఎప్పుడెప్పుడు మాట్లాడతారు? టైం ఉందో దానికి? ఏమన్నా టైం పెట్టుకుంటారా? శ్రీను గారితో మాట్లాడాలంటే 7 అయింది మాట్లాడాలి శ్రీను గారితో, 1 గంట అయింది శ్రీను గారు భోజనం చేస్తారా, సాయంత్రం 5 అయింది, అట్లా మాట్లాడతావా? మీరు అట్లా మాట్లాడతారా? ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు? ఎప్పుడు పడితే అప్పుడు. ఒకవేళ నిజంగా బాత్రూంలో స్నానం చేస్తానండి, పొయ్యి మీద పాలు పెట్టే నాపండి, అన్నం పెట్టే నాపండి,
బయట వచ్చేసారు ఆపండి, ఎక్కడో మాట్లాడుతూనే ఉంటాం, సమయం సందర్భం లేదు, ఎలాగెలా మాట్లాడుతూనే ఉంటాం, ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సంభాషణ మీకు దేవునికి కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యం నెరవేర్చ. చూసుకుందాం 38కి వెళ్దాం ఒకసారి. 38 మరణమైనను జీవమైనను దేవతలను ప్రధానులైనను ఉన్నవైనను రాబో విషయమైనను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ మాట విశ్వాసుల నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎవరు దేవుని సంబంధం కలిగి ఉన్నారు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట అందరి గురించి కాదు, పండగ క్రైస్తవుల గురించి కాదు, ఆ పండగకి క్రైస్తవులు చర్చిలకి వెళ్ళిన వారి గురించి కాదు. ఎవరైతే రోజు దేవుని సంభాషణ ఉండి ఒకరితో ఒకరు విడదీయని బంధము ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు చాలా కలిసి ఉంటారు, ఎవరో వచ్చి ఏదో చెప్పారనగా నమ్మేస్తావా? నమ్మరు. అస్సలు కలిసి ఉంటే మాత్రం అస్సలు నమ్మరు. కలిసి లేవ మాత్రం ఎంత ఉంటే చాలు డైరెక్ట్గా పిలిచేయండి, అందరినీ గొడవలు వేసేసుకుందాం అంటారు. నమ్మకం. అటువంటి ఎటర్నల్ బాండింగ్ ఉండాల. ఎట్లా ఉంటుందంటే ఆ బాండ్ ఎవరు వేరు చేయలేరు, ఎవరు దాంట్లో వేలు పెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరమాణువు ఇంకొక పరమాణువుని వేరు చేయడానికి మీరు వేలు పెట్టగలరా? అది ఎంత ఉంటుంది? కనపడంత సూక్ష్మంగా ఉంటుంది. అణువే చాలా పరమాణువు, యాటమ్ చాలా చిన్నది, దాంట్లో సబాటమిక్ పార్టికల్ ఇంకా చిన్నది, దాన్ని వేరు చేయడానికి అవ్వదు. దాన్ని వాడుకోవచ్చు, యాటమ్ బాంబులు తయారు చేయొచ్చు, చైన్ రియాక్షన్స్ తయారు చేయొచ్చు, కానీ దాన్ని మాత్రం ఎవరు వేరు చేయలేరు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చెక్కని విరపచ్చు, ప్లాస్టిక్ని విరపచ్చు. ఇది ప్లాస్టిక్ ఉంది కదండి, ఇది సుత్తి పెట్టి కొడితే ఇరిగిపోతుంది. ఈ మైక్ మెటలే అయినా కానీ గట్టి కొడితే ఇరిగిపోద్ది. అట్లాగే రాయి గట్టి కొడితే అది ఇరిగిపోద్ది. ఎందుకు ఇరిగిపోతుంది? అవన్నీ ఎందుకు ఇరుగుతున్నాయంటే వాటిలో ఉన్న కనెక్షన్ దూరంగా ఉంటుంది. గాలిలో ఉన్న యాటమ్స్ దూరంగా ఉంటాయి, అందుకే గాలిలో కరెంట్ షాక్ కొట్టదు. ఎందుకు కొట్టదంటే యాటమ్కి కనెక్షన్ దూరంగా ఉంటాయి. ప్లాస్టిక్లో కూడా యాటమ్స్ దూరంగా ఉంటాయి, అందుకే బలహీనంగా ఉంటాయి. ఎప్పుడైతే అణువులు పరమాణువులు దూరంగా ఉంటాయో అవి బలహీనంగా ఉంటాయి, అవి విరిగిపోతాయి. ఏ అణువులు పరమాణువులు దగ్గరగా ఉంటాయో అవి ఎరగవు. దాన్నే స్టీల్ అంటారు, టంగ్స్టన్ అంటారు, ఐరన్ అంటారు. వాటికి ఉన్న యాటమ్స్, ద స్పేస్, ఎంటర్ స్పేస్ బిట్వీన్ ద యాటమ్ టు యాటమ్, సబాటమిక్ పరమాణువులు కానీ అణువులు కానీ దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న ఆటమిక్ డిస్టెన్స్, డెన్సిటీ ఎట్లా ఉంటుందంటే ఆ డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఏ యాటమ్ టు యాటమ్, ఏ పరమాణుకి పరమాణువు, అణువుకి అణువు దగ్గరగా ఉంటాయో అవి విరగొట్టడం కష్టం. అగ్గిపుల్ని నిరకొట్టచ్చు, చెక్క ముక్క నిరకొట్టచ్చు, ఇనప ముక్క నిరకొట్టలేం, కష్టం. నిరకొట్టచ్చు కానీ కష్టం. డైమండ్ నిరకొట్టలేం, ఎందుకు? చాలా దగ్గర, దాని అణువులన్నీ గట్టిగా దగ్గరగా ఉంటాయి, ఎరకొట్టలేం. ఏది దగ్గరగా ఉంటుందో ఎరకొట్టలేం, దూరంగా ఉంటాయో ఎరకొట్టేయగలం. అట్లాగే భార్య భర్తలు, తల్లిలో బిడ్డలు ఎవరైతే దూరంగా ఉంటారో వారు ఎరకొట్టేయచ్చు, దగ్గర కలిసి ఉంటారో ఎరకొట్టలేం. సహోదరులు ఐక్యం కలిగి ఉంటారు, ఎంత మేలు ఎంత మాన. ఎందుకు ఐక్యం కలిగి ఉండాలి? దగ్గర ఉండమంటున్నాడు. ఎందుకు? బలం, ఐక్యమత్యమే మహాబలం. అది క్వాంటమ్ మెకానిక్స్ చెప్పాడు, బైబుల్లో చెప్పాడు, సామెతల్లో చెప్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమను మనల్ని ఎవరు ఎడతీయలేరు. ఎప్పుడు? దూరంగా ఉంటే కాదు, దగ్గరగా ఉంటే. మీరు ఒక ప్లాస్టిక్ నిరకొట్టగలుగుతారు, లేదా ఒక రాయి కూడా ఇరిగిపోద్దు గట్టి సుత్తి పెట్టి కొడితే. సుత్తి ఇరగదుగా. ఎందుకు ఇరగదు? సుత్తిలో ఉన్న అణువులు దగ్గరగా ఉన్నాయి, రాళ్ళలో అణువులు దూరంగా ఉన్నాయి. అందుకే సుత్తి పెట్టి రాయిని కొట్టినప్పుడు రాయి ఇరిగిపోతే సుత్తి ఇరగదు. అందుకే మన బంధాలు కూడా, మనకున్న ప్రేమ అనే డీప్ కనెక్షన్ దగ్గరగా ఉంటే ఎన్నొచ్చినా మనం విడిపోం. ప్రేమ అనే డీప్ కనెక్షన్ లేకుండా మనం దూరంగా ఉన్నప్పుడల్లా ఏదో కారణం వల్ల, ఎవరో పెట్టిన కారణం వల్ల ఖచ్చితంగా విడిపోతాం, ఇరిగిపోతాం. ఇక్కడే కాదు, ప్రపంచంలో క్రైస్తవులు అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని ప్రేమ నందలి ఎవరు వేరు చేయలేరు. ఎస్, అది చక్కగా నమ్ముతారు. ఎప్పుడు? మన దేవుడితో ఎప్పుడు గట్టిగా అణువు ఎలా దగ్గరగా ఉంటుందో
అది గట్టిగా ఉంటుందో ఆ మాదిరి దేవునితో మనం దగ్గరగా ఉంటామో అంత గట్టిగా ఉంటాం. దేవుని నుంచి దూరంగా ఉండి నన్ను దేవుని నుంచి ఎవడు వేరు చేయలేడు నడవండి. అర్థం చేసుకోండి, రియాలిటీలోకి రండి. ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మది వాక్యాన్ని. మనల్ని ఎవరు వేరు చేయలేరు కదా, మనల్ని ఎవరు వేరు చేయలేరు. చాలా మంది వాక్యం చెప్తారు, చేయగలరు. దానికి ఛాన్సెస్ కూడా మనమే. ఎందుకు? దేవుడు దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. అందుకనే మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ కేబుల్స్ కూడా మనం చూస్తే, ఇంటర్నెట్ ఇప్పుడు టెలిఫోన్ సిగ్నల్స్ వెళ్తున్నాయి కదా, ఫోన్ మాట్లాడుతున్నాం. ఒకప్పుడు వైర్లు ఉండేవి, ఇప్పుడు యాంటీనాలు పెట్టి నడిపిస్తున్నారు. అదే యాంటీనా పెట్టి ఇంటర్నెట్ ఎందుకు నడిపించట్లేదు? అదే యాంటీనా పెట్టి నడవదు. యాంటీనా పెడితే సిగ్నల్ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే వైర్ ఉంటుందో సముద్రంలో కూడా ఇంటర్నెట్ వైర్లు వెళ్ళిపోతూ ఉంటాయి, వైర్లు పోతానే ఉంటాయి. ఆ వైర్లు గుండా వెళ్తే ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది కనెక్షన్ లేకపోతే వీక్ అయిపోతూ ఉంటాయి, సిగ్నల్స్ జంప్ అవుతూ ఉంటాయి. సరిగ్గా వినపట్లేదు, గట్టిగా మాట్లాడండి, కట్ అయిపోతుంది, మళ్ళీ చేస్తారు ఉండండి. నో మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్. ఎలా కనెక్ట్ అయి ఉండాలి? అతుక్కొని పూసుకోలేం కదా దేవుణ్ణి మనం. ఎలా కనెక్ట్ అయి ఉండాలి? ప్రార్థనలో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ఏంటి? మనకు కావాల్సిన అడగడం కాదు. అయ్యా మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీరు నా పట్ల ఆలోచనలు ఏంటి, నాతో షేర్ చేయండి. నేను ఇలా అనుకుంటున్నాను, నన్ను మార్చాలంటే మార్చండి, కానీ మంచి పని చేద్దాం అని మాట్లాడండి. అప్పుడు మీకు దేవునితో మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. మీకు కావాల్సింది ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. అది ఓకే, అడగకర్లా, ఇస్తాడు. అటువంటి కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో డీప్ బాండింగ్ ఆయనలో ఉంటుంది. అప్పుడు ఎవరు మనల్ని వేరు చేయలేరు. మనందరూ కనెక్ట్ అయి ఉండాలి. ఒకటి కనెక్ట్ అవుతే కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి ఒకరితో ఒకరు. ఎట్లయితే అణువులు పరమాణువులు ఒకరితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండి ఒకరితో ఒకటి మాట్లాడుకుంటాయో, ఆ దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. మనం కూడా ఆయనతో మాట్లాడాలా తిరిగి. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడతామా? చాలా తక్కువ. సో ఎప్పుడైతే జరుగుతుందో మన జీవితాల్లో ఒక గొప్ప అనుభూతి. ఈ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ సైంటిస్టులు ఎందుకు బుర్రగొక్కుంటున్నారు? మైండ్ బాగ్లింగ్, మైండ్ బెండింగ్ కాన్సెప్ట్. బుర్ర తిరిగిపోద్ది. ఏంటి, ఎంత దూరం ఉన్నా సరే కాంతి వేగం కంటే ఎక్కువగా పనిచేయడం. ఎట్లా అంటే అది అట్లా వెళ్తుంది ఏంటి, ఎట్లా వెళ్తే ఎట్లా వెళ్తుంది ఏంటి, ఎందుకని ఇప్పటికీ అర్థం కావట్లా. ఎంత టైం అని ఉండేవాడు, ఎంత స్పేస్ అయినా ఉండండి, ఎలా పని చేస్తుందంటే ఇలాగే. అసలు సైంటిస్టులకే అర్థం కావట్లేదు. అది విశ్వాసంలో ఉన్న మనకి ఈ విషయాలు అవిశ్వాసులు చెప్తే వాళ్ళకేం అర్థమవుతుంది ఇంకా. అందుకే వాళ్ళు యేసయ్యని వాక్యాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి త్రియేక దేవుడు ఎలాగా ఎట్లా 3 చోట్ల ఉండగలడు అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే దే డోంట్ నో ద బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ లో బేసిక్స్ అలా అర్థం కావు. ఇది అర్థం కావాలంటే అసలు అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడేటప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. మరి అందరూ నాతో పాటు తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేసుకుందామండి ఒక్కసారి. అయ్యా, ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడతాను. ఈ రోజు తప్పుగా మాట్లాడి ఇప్పటిదాకా, కానీ అడగటమే ప్రార్థన అయిపోయింది. ఇవాళ నుంచి అడగటం ప్రార్థన అవ్వదు. ఈ రోజు నుంచి మాట్లాడటమే, సంభాషణ చేయటమే ప్రార్థనగా నేను అనుకుంటున్నాను. నన్ను మార్చండి అని ప్రతి ఒక్కరూ మాట్లాడండి. దేవుడితో ప్రతి ఒక్కరూ మాట్లాడండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు ప్రభువా మేము ఈ ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ లో ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ లో తండ్రి అయ్యా ఎంత దూరం ఉన్నను అయ్యా ఒక అణువు ఇంకొక అణువుతో కలిసి ఉండి ఉంటుంది అనే ఒక విషయాన్ని మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు. అదే మాదిరిగా మీరు ఎంత దూరం ఉన్నను ఎక్కడున్నను మీతో ఎప్పుడు కలిసే ఉండి అయ్యా మా అంతటికి మేము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరితో ప్రేమ చేత అంటకట్టబడి ప్రతి ఒక్కరము ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు దీవెనలతో నింపబడులాగన మీ కృప మా అందరి మీద ఉంచమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం మా పాపం క్షమించుము, శోధన దగ్గర దుస్తపించిన రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవైనా తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. Amen.